శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే గురు చంద్రుల కలయిక మనకి చక్కనే గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్చలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి వారికి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి కాలం. మీ యొక్క ఆలోచన తీరు బాగుంటుంది. 6 గ్రహాలు బాగున్నాయి అంటే అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు పండుతాయి. వచ్చిన ఆలోచనలు వచ్చినట్టుగా మీరు అమలు చేస్తారు. అద్భుతమైన ప్రశంసలు అందుకుంటారు. ఇక్కడ చూడండి, 3వ స్థానంలో రవి బుధులు, 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు, 6వ స్థానంలో శని గారు, ఇక్కడ 9వ స్థానంలో గురువు గారు, ఇక ఏకాదశంలో కుజుడు. 6 గ్రహాలంటే మాటలైన విషయమా? లాభాల మీద లాభాలు ఉంటాయి.
ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు, అలాగే మాట ఉపయోగించుకొని వేరే వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట చెప్పినా మీకు కాసుల వర్షం కురుస్తుంది. మీరు ఎవరికన్నా ఒక మాట ఇచ్చినా, ఒక మాట అమలు చేసిన పూర్వం ఇచ్చిన మాటని ఇప్పుడు మీరు జ్ఞప్తి యందు ఉంచుకొని బలానా అప్పుడు చేస్తామని హామీ ఇచ్చిన ఏ విధంగా చూసినా కూడా మీకు అది లబ్ధి కలిగించే కాలం. మనకి చేస్తామన్నారు కదా అని చెప్పి ఇప్పుడు వాళ్ళ వంతుగా వాళ్ళు చేస్తారు మీకు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దూర ప్రాంత ప్రయాణాలు లాభించేటటువంటి స్థితి, ఉద్యోగరీత్యా అభివృద్ధి చెందేటటువంటి కాలము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మానసిక స్థైర్యం ఉంటుంది, మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది, అలాగే దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి, బంధుమిత్రుల యొక్క ఆదరణ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అధికమైనటువంటి ఫలితాలు అలా అందుకుంటారనమాట. అలాగే సంతానం రీత్యా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఈ వారం రోజుల లోపల సంతానం కలగబోతున్నారు, ఇప్పుడే డెలివరీ టైం అని గనక ఉన్నట్టయితే చాలా అందమైన సంతానం పుడతారు, చాలా అందంగా ఉంటారు. పంచమ స్థానంలో శుక్రుడు ఉంటూ వారి పైన గురువు గారి యొక్క నవమ దృష్టి ఉంది అంటే, ఇప్పుడు ఈ గ్రహస్థితి ఇలా ఉండగా జన్మించేటటువంటి శిశువులు చాలా అద్భుతమైనటువంటి ముఖ సౌందర్యాన్ని, అవయవ సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. అంత అద్భుతమైనటువంటి పిల్లలు పుడతారు. అది స్త్రీ శిశువైనా లేదా బాలుడైనా, పురుష శిశువైనా చాలా బాగుంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే మీరు ఏదైనా మౌఖిక పరీక్షలకు వెళ్ళినా, రాత పరీక్షలకు వెళ్ళినా, వేరే ఇంకేదైనా కళా ప్రదర్శనలకు వెళ్ళినా మీకు అద్భుతమైనటువంటి సహకారాలు ఉంటూ, మెప్పుదల ఉంటూ, తప్పనిసరిగా మీకు ఒక మెట్టు పైకి వెళ్ళే విధంగా ఉన్న స్థితి కన్నా, ఉన్న స్థాయి కన్నా కొద్దిగా అధికమైనటువంటి స్థితికి వెడతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు ఇచ్చే ఫలితం ఇంత అంత కాదు, చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. అనేక విధాలుగా ఆస్తి మీకు కలిసి రావడము, కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అవి కలిసి రావడము, ఏదైనా మీకు వద్దు అనుకున్నట్టయితే విడాకులు అయిపోతాయి. భార్య గారితో కానీ, భర్త గారితో కానీ ఎవరన్నా డైవర్స్ కేసు వేసినట్లయితే, మాకు ఇంకా వీళ్ళతో అవసరం లేదు అనుకుంటే ఖచ్చితంగా కటీఫ్ అయిపోతుంది. లేదు కొద్దిగా ఆలోచిద్దాము, ఇంకా ఏదో ఒకటి రెండు విషయాలు కన్విన్స్ అవుదాము అనుకునే వాళ్ళకైతే మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఆ విడాకులు కాన్సిల్ అయిపోయి మళ్ళీ భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆధ్యాత్మికంగా పూర్వం కన్నా కూడా ఒక మెట్టు ఎదిగినట్టుగా ఉంటారు. అంత చక్కటి స్థితులు ఈ వారం మీకు గ్రహస్థితుల రూపంలో కనిపిస్తున్నాయి అని అంటే అది అతిశయోక్తి కాదు. రాజకీయ నాయకులు బాగున్నారని చెప్పచ్చు. కొత్తగా ఇప్పుడు వివాహాది శుభకార్యాలు కుదరాలి అంటే మటుకు కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఒక్క విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి. వీలైనంత వరకు వివాహాది శుభకార్యాలు దగ్గరకు వచ్చేటట్టుగా ప్రయత్నం చెయ్యండి. కృషి ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంక వేరే ఏమన్నా గ్రహస్థితులు బాగున్నాయా అంటే, చంద్రుడు వ్యయంలోకి వచ్చారు, కొంచెం మనశ్శాంతి తగ్గుతుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా తూచి తీసుకోండి. ఇక ఈ కన్య రాశి వారికి రవి గారు చతుర్థంలోకి వచ్చారు. మరి రవి చతుర్థంలో ఉన్నారంటే దుఃఖం తప్ప వేరే ఏమి ఉండదు. దుఃఖమో కలహమో ఏదో ఒకటి ఇస్తారు. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. అటు ఆరోగ్యానికి మంచిది, ఇటు దుఃఖాలు, కలహాలు ఇవన్నీ కూడా తీసివేసేస్తారు ఆయన అని చెప్పడంలో సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, అన్ని డివిజన్స్ వారు కూడా చక్కటి ఉన్నతి కలగబోతున్నందుకు భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం.